హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే పట్టపగలే వెంటాడుతున్న దెయ్యం. ఈ స్టోరీ నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది. అది కూడా మా నాన్నే చెప్పారనమాట. ఇప్పుడు చెప్పబోతున్న ఈ స్టోరీ ఆల్రెడీ ప్రెజెంట్ జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు కూడా అక్కడ ఆ సిచ్యువేషనే ఉంది. అది ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. మా ఊరు నుండి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఒక డ్యామ్ ఉందన్నమాట. ఆ డ్యామ్ దగ్గరికి నార్మల్‌గా రోడ్డు గూడా ఉంది. అంతే కాకుండా అడవిలోంచి కూడా వెళ్ళొచ్చనమాట. మా ఊరు, పక్క ఊరు, ఇంకా చుట్టుపక్కల ఊర్లన్నిట్లో నుంచి ఆవులు మేపుకునేవాళ్ళు, అలాగే మేకలు మేపేవాళ్ళు, ఆ తర్వాత కట్టెలకు వెళ్ళేవాళ్ళు, వీళ్ళంతా గూడా ఆ రూట్‌లోనే వెళ్తూ ఉంటారు. ఇంగా అటు సైడ్‌కి వెళ్ళిపోతే ఇంక లోపలికి పెద్ద అడవనమాట. ఈ మధ్యలో కొంచెం చిన్నగా ఉంటుంది అడవి. ఇలా వెళ్తూ ఉంటారనమాట వీళ్ళందరూ గూడా. వీళ్ళందరికీ ఈ మధ్య అంటే దాదాపు ఒక 5, 6 నెలల నుంచి ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యింది. అది ఇంతకు ముందు నుంచి ఉందా? లేకపోతే ఈ మధ్య కొత్తగా తయారైందా తెలియడం లేదనమాట. కానీ వాళ్ళంతా గూడా చాలా ఇబ్బంది పడుతున్నారనమాట దానివల్ల. ముఖ్యంగా మేకల వాళ్ళనమాట. అక్కడ ఎక్కువగా పొదలు, బాగా చెట్లు బాగా పెరిగి ఎక్కువగా ఉంటాయన్నమాట. అందుకు అక్కడికెళ్తే బాగా జంతువులకి, మేకలకు గాని, ఆవులకు గాని బాగా ఆహారం అంటే బాగా చెట్లుంటాయి గాబట్టి. కానీ అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. అక్కడికి వెళ్ళకుండా దానికి పైనుండే దారిలో నుండి వెళ్ళేవాళ్ళనమాట. అలా డ్యామ్ దగ్గరికి వెళ్ళేసి అటు సైడు ఉండే చెట్లు అవన్నీ తింటాయన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అదే పై దారిలో నుంచి మా ఊరికి వస్తూ ఉన్నారు. ఇలా జరుగుతూ ఉందన్నమాట చాలా రోజుల నుంచి. ఇది నాకు మొన్ననే తెలిసింది. అదేంటంటే ఆ పొదల్లో నుంచి వెళ్ళేటప్పుడు దానికొక పేరు గూడా ఉంది. ఆ పొదల్లోంచి వెళ్ళే దారిని తోడేటి నారువా అని పిలుస్తారనమాట. అంటే అక్కడ ఎప్పుడు వాటర్ వచ్చేవన్నమాట ఒకప్పుడు. అక్కడ వాటర్ తోడుకునేవాళ్ళు. తోడుకొని అడవికి వెళ్ళేవాళ్ళు. ఆ వాటర్ తాగేవాళ్ళనమాట. అవి అడవి నుంచి వచ్చే వాటర్ గాబట్టి చాలా స్వచ్ఛంగా మన మినరల్ వాటర్ లాగుంటాయి. సో, ఆ వాటర్‌ని అక్కడ తోడుకొని తాగేవాళ్ళు గాబట్టి దానికి తోడేటి నారవ అని పేరొచ్చిందనమాట. నారవ అంటే ఏంటంటే వంక. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! వాటర్ వెళ్ళే ప్లేస్ అన్నమాట. అది చూడ్డానికి ఒక ఇరుకుగా ఉండే చిన్న ఒక నార్వలాగుంటుంది. అంటే ఒక సందులాగుంటుంది చూసేదానికి. అందుకే దానికి తోడేటి నార్వ అని పేరొచ్చిందన్నమాట. అటు సైడ్ నుంచి వెళ్తే ఖచ్చితంగా అది ఏదో ఒక రూపంలో వచ్చి వీళ్ళని భయపెడుతోంది. ఆ దెయ్యం అనేది. పట్టపగలే ఒక్కోసారి పంది రూపంలో వస్తుంది. ఇంకొకసారి అంటే పంది అంటే ఏం భయం అనంటే అడవి పందికి కూరలుంటాయి. అలా పంది రూపంలోను, ఒక్కోసారి వచ్చేసి దున్నపోతు రూపంలోను, ఇంకోసారేమో విచిత్ర విచిత్ర రూపాలలో. అలాగే ఎక్కువ గాలి రావడము, పెద్ద పెద్ద సుడిగాలి రావడము, ఈ విధంగా అన్నమాట. ఇంకా ఆడవాళ్ళు అలా వెళ్తే ఇంకా ఎక్కువన్నమాట. ఉన్నట్టుండి చెట్లన్నీ కదలడము, లోపల నుంచి ఏదో సౌండ్ చేసుకుంటూ పరిగెత్తడము ఇలా. వాళ్ళ వెనకాల చప్పుడు రావడము, వాళ్ళు వెళ్తూ ఉంటే. ఏవన్నా చిన్న చిన్న రాళ్ళొచ్చి మీద పడడము, ఈ విధంగా అన్నమాట. గట్టిగా అరిచినట్టు మనకు తెలీదన్నమాట. మనం ముందు వెళ్తూ ఉంటాం. మన వెనకలే ఎవరో వస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది. అలా ఉంటే ఎంత భయంగా ఉంటుంది. అందులో అడవి గదా! చాలా భయమేస్తుందన్నమాట. ఎంత ఇద్దరు, ముగ్గురు వెళ్తే మాత్రం అందరూ ఒకే చోట ఉండరు గదా! ఎందుకంటే మేకలు గాని, ఆవులు గాని కొంచెం అలా ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ ఒకరు, ఇక్కడొకరు అలా ఉంటారన్నమాట. ఒక ఒక వ్యక్తి అలా వెళ్ళేటప్పుడు పొదల్లో ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి కనపడరన్నమాట వాళ్ళకి. ఆ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వాళ్ళ వెనుకలే ఇదే సిట్యుయేషన్ జరిగితే వాళ్ళకెలా ఉంటుంది? పొదల్లో ఎవరో కూర్చొనున్నట్టు, చీకటిగా ఉంటుంది పొద. ఆ పొదలోకి మేకలు వెళ్తాయి. వీళ్ళు అక్కడికెళ్లి తొంగి చూస్తే అక్కడ ఎవరో కూర్చొనున్నట్టు, అక్కడేదో మనిషి ఉన్నట్టు కనపడతాయన్నమాట. అలా కనిపిస్తే ఆ అడవిలో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలా చాలా మంది భయపడి పరిగెత్తిన వాళ్ళు గూడా ఉన్నారన్నమాట. అలా ఈ మధ్య ఊర్లో అంతా చెప్పేసారన్నమాట. ఇలా అటు సైడ్ వెళ్ళొద్దండి. ఆ తోడేటి నార్వలో దెయ్యముంది. అది అందరిని భయపెడుతోంది. అక్కడి నుంచి వెళ్ళొద్దు. చాలా మంది చనిపోయే ప్రమాదం గూడా ఉంది. అందుకు మీరేం జేస్తారంటే దాని పైన ఇంకొక దారుంది. అంటే ఆ కొండలాగా ఉంటుందన్నమాట దాని పక్కనే. ఆ కొండపై నుంచి వెళ్ళండి. వెళ్తే ఏం కాదు. ఆ తోడేటి నార్వే దాని ప్లేస్ అన్నమాట. అందుకు మీరు అక్కడి నుంచి వెళ్తే దానికి బలవుతారు. కాబట్టి ఆ పైనుంచి వెళ్ళండి అని చెప్పారన్నమాట మా ఊరు చుట్టుపక్కల గూడా. ఈ విషయమే మా నాన్న జెప్పారు నాతో. నేను షాక్ అయ్యానన్నమాట. ఇదేందబ్బా! ఇది ఇన్ని రోజుల నుంచి నేను ఊర్లో ఉన్నాను. నాకు తెలీదు ఈ విషయము అని. అంటే మేకల వాళ్ళంతా మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారన్నమాట. వాళ్ళు మాట్లాడుకుంటూ ఈ విషయం చెప్పారన్నమాట బయటకి. ఆ విధంగా ఈ విషయం బయటకొచ్చింది. అలా పట్టపగలే చాలా మంది భయపడ్డారు ఆ దెయ్యం వల్ల. కొంతమందైతే మేకలు గూడా అక్కడే పడేసి వచ్చేసిన వాళ్ళున్నారు. ఇంటికొచ్చేసి "అక్కడ నేను వెళ్ళలేను. అక్కడ ఏదో దెయ్యమో ఏదో ఉంది. అది నాకు కనపడింది. నేనింక వెళ్ళను" అని చెప్పి ఇంటికొచ్చేవాళ్ళు. ఓనర్స్ ఉంటారు గదా! వాళ్ళు ఇంక మేకలు పోతాయనే భయంతో వాళ్ళు వెళ్ళేవాళ్ళనమాట. వాళ్ళు ఒక నలుగురు, 5 మంది మనుషుల్ని తీసుకొనెళ్ళి అవి తీసుకొచ్చుకునేవాళ్ళు. ఇలా గూడా జరిగాయన్నమాట.
ఈ విధమైన సిచ్యువేషన్స్ ఆ తోడేటినారు అనే ప్లేస్‌లో జరుగుతున్నాయన్నమాట. పట్టపగలే అక్కడ దెయ్యం కనబడుతూ ఉందని చాలామంది చెప్పారన్నమాట. అది ఒకే ఆకారంలో కనబడితే ఓకే. ఏదైనా చెప్పొచ్చు ఇలా కనబడుతోంది అని. విచిత్ర ఆకారాల్లో కనబడుతోంది కాబట్టి ఎప్పుడు అది ఏ రూపంలో ఉంటుందో ఎవ్వరు చెప్పలేకున్నారన్నమాట. అది ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి రియల్ స్టోరీస్ మీరు వినాలి, అలాగే చూడాలి అని అనుకుంటే మన మిస్టర్ లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.